ఏ దేశం ఎటు అడుగులు వేయాలో, ఏ దేశానికి మార్పు ఎప్పుడు తీసుకురావాలో ఆయన సంకల్పంలో బైబిల్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు. మొదటి శతాబ్దంలోనే అపోస్తలుల ద్వారా భారతదేశానికి బైబిల్ వస్తే ఆ బైబిల్ మరింత ఉన్నతంగా అన్ని భాషల్లో వెళ్ళడానికి మరొకసారి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉపయోగించాడు. అంతే, బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాడాడు. చాలామంది అంటున్నారు మేమేదో క్రైస్తవులం అయితే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. నథింగ్, మేము క్రైస్తవులకు సపోర్ట్ చేస్తాం. ఒక ప్రక్క బైబిల్ మంచిని పెంచుకుంటూ వస్తే, మంచిని బోధిస్తూ వస్తే, సమాజంలో మంచిని వేస్తూ వస్తే, ప్రపంచ దేశాలను బాగు చేస్తే, మళ్ళా సాతాను విజృంభించి మళ్ళా కల్చర్ అంతా పాడు చేస్తున్నాడు. ఏంటంటే మన రాజస్థాన్లో ఒకడు కారు కొన్నాడట. దళితుడై నువ్వు కారు కొంటావా అని వాడి కారు నాశనం చేసేసి వాడిని చావగొట్టేశారట. ఒకడేమో గుర్రం మీద వచ్చాడట. మా ముందే నువ్వు గుర్రం మీద తిరుగుతావా అని వాడిని చంపేశారు. గుడికి సంబంధించిన ఒక ట్యాప్లో నీళ్లు తాగాడట పిల్లాడు. నీళ్లు తాగినందుకు చంపేశారు. కానీ మళ్ళీ స్వార్థం జడలు విప్పుతుంది, పురిలు విప్పుతుంది. మళ్ళా మత పిచ్చి పట్టిన వాళ్ళు భారతదేశాన్ని కబళించడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరలా బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి చెప్పాలి. బైబిల్ కోరుకుంటున్నది ఒకటే, మనుషులందరూ ఒకటే, అందరికీ తిండి, అందరికీ బట్ట, అందరికీ గూడు. మనిషి గొప్పగా ఉండాలి, తాను బ్రతకాలి, బ్రతికించాలి, బ్రతకాలి, బ్రతికించాలి. క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిందే అందుకు.